ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి పెద్ది సినిమా నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా. చిక్రీ చిక్రీ అనే సాంగ్ రిలీజ్ అయింది కదా. అది ఎంతమంది చూసేలా తెలియదు. తెలుగులోను హిందీలోనూ అయితే చూడండి, చాలా ఫెంటాస్టిక్గా అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్గా మనం ఇప్పుడు అయితే డిస్కస్ చేద్దాం. లైట్గా సాంగ్ రివ్యూ అనుకోండి. సో ఇంకెందుకు లేటు, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకుని, సో దట్ మీకు నేను పెట్టిన వీడియో వెంటనే నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది. అక్కడి నుంచి అయితే మనం వీడియో అయితే చూసే అవకాశం ఉంటుంది. ఇంక లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, రామ్ చరణ్ గారు ఏదైతే పెద్ద సినిమా చేస్తున్నారో, ఇది మార్చ్ 27వ తారీఖున 2026లో రిలీజ్ అవ్వబోతుంది. చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని భాషల్లో కూడా పెద్ద రిలీజ్ అయితే చేయబోతున్నారు ఆ రోజున. ఆఫ్టర్ గేమ్ చేంజర్ తర్వాత ఈ సినిమాతోనే కంప్లీట్గా రామ్ చరణ్ గారు అయితే ఎవాల్వ్ అయ్యి ట్రాన్స్ఫార్మ్ అయ్యి సినిమాని అయితే కంప్లీట్గా ఆయన భుజం మీద వేసుకున్నట్టుగానే సినిమాని అయితే చాలా కసితోనే హార్డ్ వర్క్తోనే చేస్తున్నారు. మంచి ఎఫర్ట్స్ పెట్టి అండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా మీరు చూడొచ్చు ఇన్స్టాగ్రామ్లో. ఆయన బాడీ ఏ విధంగా జిమ్ కానీ లేదనుకుంటే ఎక్సర్సైజ్ కానీ చాలా బాగా అయితే వర్కౌట్ చేస్తున్నారు. అబౌట్ సినిమాకి రిలేటెడ్గా ఆ సబ్జెక్ట్ కోర్ సంబంధించింది కాబట్టి దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ అయితే ట్రాన్స్ఫార్మ్ అయితే అవుతున్నారు. అట్ ది సేమ్ టైం ఆయన హెయిర్ కానీ ఆయన గెడ్డం కానీ చాలా బాగా హ్యూజ్ లెవెల్లో పెంచేశారనమాట. సో ఇదంతా పక్కన పెడితే అబౌట్ సాంగ్ గురించి, ఈ సాంగ్లో ఫస్ట్గా మనం 3 కింద మాట్లాడుకోవాలి. అందులో ఒకటి వచ్చేసరికి జానీ మాస్టర్, అట్ ది సేమ్ టైం రామ్ చరణ్ గారి యొక్క డ్యాన్స్ గ్రేస్ పెర్ఫార్మెన్స్. జానీ మాస్టర్ గారు ఏదైతే మనకి ఇచ్చిన కొరియోగ్రఫీలో ఆయన ఇచ్చిన డ్యాన్స్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాం, అది రామ్ చరణ్ గారు యాజ్ టీజ్గా ఫ్రమ్ ది ప్రోమో నుంచి ఇప్పుడు ఫుల్ సాంగ్లో కూడా ప్రతిదీ కూడా మనకి అద్భుతంగా డ్యాన్స్ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఇందులో మీకు పెద్ద ఫస్ట్ షాట్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అందులో క్రికెట్ బ్యాట్ 6 కొడతారు చూసారా రామ్ చరణ్ గారు. ఆ 6 షాట్ను కూడా ఇక్కడ చాలా అవలీలుగా చాలా చాలా సున్నితంగా అయితే చాలా స్మూత్గా అయితే వాడారు. చాలా అంటే చాలా బాగుంది. ప్లస్ జాన్వీ కపూర్ లాస్ట్ ఫ్రేమ్లో అలా వెళ్తున్నప్పుడు రామ్ చరణ్ గారు కూడా ఇలా క్రికెట్ ఇలా అనటం కూడా చాలా అంటే చాలా బాగుంది. ఏదో ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ లాగా ఏదో బాగుంది, బాగా అనిపించింది నాకు. అయితే ఇక్కడ డ్యాన్స్ యొక్క సంబంధించిన పెర్ఫార్మెన్స్ కానీ ఆయన యొక్క గ్రేస్ కానీ అట్ ది సేమ్ టైం ఆయన యొక్క ఏదైతే పెద్ద ఫస్ట్ షాట్లో ఉన్న బ్యాట్ సీక్వెన్స్ ఉంది చూసారా, అది కూడా మొత్తం 3 కలిపి చాలా అద్భుతంగా అయితే ఈ వీడియోలో చాలా బాగా చూపించారు. రామ్ చరణ్ గారు ఏదో మళ్ళీ ఇంకొకసారి ఆయన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అంటే కొంచెం స్క్రీన్ మీద అద్భుతంగా కొంచెం ఫాస్ట్గా కొంచెం కసిగా చేసినట్టుగా అనిపించింది ఈ సినిమాలో. ఆయన బాడీ చూసినా కానీ ఆయన ఫిజిక్ చూసినా కానీ కొంచెం ఎక్కువగానే స్ట్రెయిన్ అవుతున్నారు ఈ డ్యాన్స్ స్టెప్ వేయడం కోసం. ఎందుకంటే ఆ గ్రేస్ చూసినా కానీ అది ఆ ఈజ్ చూసినా కానీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళంటి వాళ్ళు చేస్తే ఏదో పట్టేస్తే కానీ ఆయన ఎంతో ట్రైనింగ్ అయ్యారు కాబట్టి, ఎంతో రిహార్సల్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేశారు కాబట్టి ఆ విధమైన అవుట్పుట్ అనేది మనం స్క్రీన్ మీద అయితే చూడగలుగుతున్నాం. చిగిరి చిగిరి సాంగ్ ఎంత బాగా అయితే హిట్ అవుతుందో ఆయన డ్యాన్స్ మూమెంట్స్ కూడా అదే విధంగా హిట్ అవుతూ వస్తున్నాయి. ఇంకా రెండో అప్డేట్ వచ్చేసరికి మ్యూజిక్. ఒకటి రామ్ చరణ్ గారు పెర్ఫార్మెన్స్తో డ్యాన్స్తో ఎరక్కొడేస్తే, ఇంకా ఏఆర్ రెహమాన్ గారు ఇక్కడ మ్యూజిక్ అనేది ఆయన మెలోడీ కానీ లవ్ సాంగ్స్ కానీ ఇచ్చే మ్యూజిక్ అనేది ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో హత్తుకునే విధంగా ఆ ఫీలింగ్ వైబ్స్ కానీ ఆ మ్యూజికల్ వైబ్స్ కానీ చాలా ఫెంటాస్టిక్ అయితే టాప్ నాచ్లో ఉంటాయి. ఎప్పుడు కూడా మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. సో ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఈసారి చాలా ఫ్రెష్గా చాలా రిఫ్రెషింగ్గా ఈ మ్యూజిక్ అయితే మనకి అందించారని చెప్పాలి మన ఏఆర్ రెహమాన్ గారు. అట్ ది సేమ్ టైం అండ్ ప్రీవియస్ మూవీస్ ఏవైతే రోబో 2.0 తర్వాత అంత మ్యూజిక్ అయితే అంత మంచిగా అయితే మనకి ఎప్పుడైతే ఈ ప్రజెంట్ జెన్జీ ఎరాలో ఉన్నాం కదా, ఈ టైం పీరియడ్లో అంత మంచి మ్యూజిక్ అయితే మనకి అందలేదని చెప్పేసి అనుకోవచ్చు మనం. బేసికల్గా ఏవైతే జెన్జీ ఉన్నారో లేదనుకుంటే లేటెస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న యూత్కి రెహమాన్ గారు లాస్ట్ రోబో తర్వాత అది రోబో 2.0 తర్వాత అంత మంచి మ్యూజిక్ అయితే మనకి రిమెంబరింగ్ మ్యూజిక్ అయితే మనకి ఎప్పుడు కూడా స్మరించే విధంగా ఇంకో 2-3 సార్లు వినే విధంగా మంచి ఫీలింగ్తో వినే విధంగా మ్యూజిక్ అయితే రాలేదు. ఈ సినిమాతో అయితే రాబోతున్నారు కాబట్టి ఈ సినిమాతో ఈ పాటతో ఇంకా అది కొనసాగుతుంది
అదేవిధంగా ఈ జెన్జీకి ఈ జనరేషన్కి తగ్గట్టుగా మంచి మ్యూజిక్ అయితే మనకి ఇచ్చారనే చెప్పుకోవాలి. చాలా బాగుంది మ్యూజిక్ అయితే మనకి ఫెంటాస్టిక్గా ఉంది. ప్రోమో నుంచి చెప్తున్నాను, మ్యూజిక్ అయితే మటుకి చాలా బాగుంది. లిరిక్స్ కూడా చూసుకున్నట్లయితే లిరిక్స్ కూడా బాలాజీ గారు అనేది ఆయన చాలా బాగా రాశారని చెప్పుకోవాలి. చాలా సూతింగ్గా చాలా స్మూత్గా అయితే ఉంది. ఏదైతే బుచ్చిబాబు గారి యొక్క థాట్స్కి విజన్కి తగ్గట్టుగానే ఈ లిరిక్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. ఇంకా సింగర్ వచ్చేసరికి మోహిత్ చౌహాన్, ఆయన గురించి కూడా చెప్పాను ప్రీవియస్ వీడియోలో. ఆయన కూడా చాలా బాగా పాడారు. హిందీలో కూడా చాలా బాగుంది, తెలుగులో కూడా చాలా బాగుంది. వినడానికి అయితే ప్రయత్నించండి, 2 భాషల్లో కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆయన ఏదైతే వాయిస్ ఉందో చాలా స్మూత్గా చాలా హాయిగా ఏదో మనలాగే లవ్ సాంగ్స్ పాడేవాళ్ళలాగా చాలా బాగా పాడారని చెప్పుకోవాలి. సో అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా 3వ అప్డేట్ వచ్చేసరికి బేసికల్గా మనం చేసుకోవాల్సింది, ఇలాంటి పాట రావాల్సింది, ఇలాంటి సినిమా రావడానికి కర్త కర్మ క్రియ కెప్టెన్ ఆఫ్ ది షిప్ మన డైరెక్టర్ గారు బుచ్చిబాబు సనా గారు అయితే ఈ సినిమాకి కర్త కర్మ క్రియ కాబట్టి కెప్టెన్ ఆఫ్ ది షిప్ కాబట్టి ఆయన లోంచి వచ్చిన ఈ సినిమాయే పెద్ది. ఆ పెద్ది సినిమాలో ఉన్న సాంగ్సే చికిరి చికిరి. అయితే మనం ఈ చికిరి చికిరి అనౌన్స్మెంట్ వీడియోలో కూడా చూసాం. బేసికల్గా సిచ్యువేషన్ అడిగితే ఏఆర్ రెహమాన్ గారు ఆయన చెప్తారు కదా, హీరో కొండ వెనకాలలో ఏదనుకోండి కొండల్లో ఆ అడవుల్లో ఉండే వ్యక్తి తను ప్రేమిస్తున్న అమ్మాయి గురించి ఒక మంచి అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వండి, పాటలు ఇవ్వండి అని చెప్పినప్పుడు అదే దానికి తగ్గట్టుగానే ఆయన థాట్ ప్రాసెస్ కానీ ఆయన విజన్ కానీ నెక్స్ట్ లెవెల్ అనమాట. సినిమా అయితే మటుకి ఆయన నిజంగానే నిలబెట్టేస్తారేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా 2026లో మార్చిలో పెద్ది సినిమా అనేది వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది, రికార్డ్స్ సృష్టించబోతుంది. ఇంకా అందులో నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ తర్వాత ఖచ్చితంగా గట్టిగానే కంబ్యాక్ ఇవ్వబోతున్నారు, అందులో నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే మ్యూజిక్ విషయంలో కానీ, డైరెక్షన్ విషయంలో కానీ, స్టోరీ విషయంలో కానీ, రామ్ చరణ్ గారి యొక్క మేక్ ఓవర్ విషయంలో కానీ, ట్రాన్స్ఫార్మ్ అయిన విషయంలో కానీ ఆయన ఎంత బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారో మనందరికీ తెలిసి చూస్తున్నాం కూడా స్క్రీన్ మీద. అదేవిధంగా స్టార్ క్యాస్ట్ ఇవన్నీ కూడా కలిస్తే డెఫినెట్గా చెప్తున్నాను సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్. చాలా పాన్ ఇండియన్ రిలీజెస్ ఉన్నా కానీ పెద్ది అనేది ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేయబోతుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. జనవరిలో పెద్ద సినిమాలు ఉన్నాయి, మళ్ళీ ఫిబ్రవరిలో పెద్ద ఏమి ఉండదు, మార్చిలో పెద్ది సినిమాతో పీక్ లెవెల్లో థియేటర్స్ అనేవి నిండిపోతున్నాయి. బ్లాక్ బస్టర్ హడావడి, ఇంకా సెలబ్రేషన్స్, పువ్వులు అదేంటిది పాలు, ఇంకా పేపర్లు ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసరికి ఏదైతే బుచ్చిబాబు గారి గురించి తెలిసిందే కదా, ఆయన ఏ విధంగా సినిమాలు చేస్తారో మనందరూ తెలిసిందే. ఆయన తీసిన పాట ఏదైతే ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ తగ్గట్టుగానే ఏదైతే పాట వచ్చిందో అన్ని విధాలుగా కూడా బాగుంది. సో ఇది ఒక సాంగ్కి సంబంధించిన 3 విషయాలు కూడా చెప్పాను అనుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, మ్యూజిక్ సంబంధించిన విషయం చెప్పాలి, 3వది రామ్ చరణ్ గారికి ఆయన జానీ మాస్టర్ గురించి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తం 3ని కవర్ చేసాను అనుకుంటున్నాను. సాంగ్ అయితే మటుకి ఫెంటాస్టిక్గా ఉంది. నాకు తెలిసి ఈ నైట్ లోపల ట్రెండింగ్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. వ్యూస్ కూడా నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. రేపటి కల్లా మనకి ఓవరాల్ కౌంట్ అయితే ఒక పోస్టర్ రూపంలో వస్తుంది, అక్కడి నుంచి అయితే మనం చూస్తాం. మామూలుగా లేదు, చికిరి తెగ ట్రెండ్ అవుతుంది, మామూలుగా లేదు. వైరల్ కూడా అదే విధంగా అవుతుంది, ఆయన స్టెప్స్తో కానీ ఆయన మ్యూజిక్తో కానీ ఫెంటాస్టిక్గా ఉంది. సో సినిమాని పాటని ఎంజాయ్ చేయండి, ట్రోలింగ్ అయితే చేయొద్దు. ఇది నా యొక్క పర్సనల్ నోట్ అనుకోండి. ఎందుకంటే ఏ హీరో అయినా సరే, ఏ సినిమా వ్యక్తులైనా సరే వాళ్ళ కష్టపడి సినిమా తీస్తున్నారు, అది కేవలం మనల్ని రంజింపజేయడానికి, ఆనందపరచడానికి, మనలో ఉన్న టెన్షన్స్ పక్కకు పెట్టేసి సినిమాని 3 గంటల సేపు 2 గంటల సేపు 2.5 గంటల సేపు చూసే ఆనందించే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఎన్నో రోజులు ఎన్నో ఏళ్ళు ఆయన కష్టపడి మనకి అద్భుతమైన సినిమాని 2.5 గంటలు 3 గంటలు ఇస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ట్రోలింగ్ చేయడానికి మనకు పెద్ద అవకాశం అయితే ఉండకూడదని, నెగిటివ్ వైపులో చూడకూడదని, పాజిటివ్ వైపులో చూడాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సాంగ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.